నమస్కారం స్నేహితులారా. సో మనకైతే వేసవికాలం వచ్చింది. వేసవికాలంలో ఆవకాయలు చాలా ప్రసిద్ధి కాబట్టి నేను మా బామ్మగారు ఆవకాయలు పెడుతున్నాము. సో మొత్తం కలిపి 100 కాయలు ముందు ఇవాళ ఆవకాయ అయితే పెడుతున్నాము. చూశారు కదా, కాయలు కరెక్ట్గా ఇవైతే 100 కాయలు ఉంటాయి అన్నమాట. మిత్రులారా, ఇందాక చెప్పాను కదా ఇలాగ ఆవకాయ పెడుతున్నామని. ఇప్పుడు ఆ ఆవకాయ కోసం కాయలు అయితే కొట్టిస్తున్నాం. ఇదిగోండి కాయ, చూసారు కదా, ఇలాగ అయితే కొత్తాలన్నమాట కాయని. ఇలా ముక్కని అయితే మనం ఇలా చేయాలన్నమాట. ఈ ముక్కని అది చూసారు కదా. మిత్రులారా, మనం ఇప్పుడు ఇందాక కాయలు కొట్టించాము కదా, కాయలన్నీ కొట్టిస్తాము. చూసారా, ఇలా ఉన్నాయి మరి కాయలు. ఇప్పుడు వీటిని అయితే మనం నీట్గా తురుచుకుని పెట్టాలన్నమాట. చూసారు కదా కాయలు. స్నేహితులారా, ఇప్పుడు మనం ఆవు సుబ్బిమమ్మ ఇప్పుడు మనకి వీటికి ఆవకాయ కలపడానికి ఏమేమి కావాలో కొలతలు అవి చెప్పా. 3 కేజీలు 100 కాయల కంటే 3 కేజీలు కారం అండి. ఓకే. 3 కేజీలు ఆవకుండండి. ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి కళ్ళు ఉప్పు దంచిన ఉప్పు 2 కేజీలు అండి. 3 కేజీలు నువ్వుల నూనె అండి వేసుకుని కలుపుకోవాలండి. దీంట్లో మెంతులు అవి వేసుకుని కలుపుతామండి. కలిపి ఆవకాయ పచ్చి ఆవకాయ పెడుతున్నామండి. కలపండి. కారం అది కలిపేసావా? కారం కలిపేసాం. కారం ఆవకుండా ఉప్పు అన్నీ కలిపేసాను. ఇప్పుడు ఇగో గాను నూనె పోస్తున్నాను. పోసి దీంట్లో ముక్కలు వేసి ఆవకాయ పెడతాను. గాను నూనె ఉంది, కొలత ఎంత? గాను నూనె కూడా 3 కేజీలు కారం, 3 కేజీలు ఆవకుండా, 2 కేజీలు ఉప్పు, 3 కేజీలు గాను నూనె, ఓహో, ఒక 100 గ్రాములు మెంతులు, ఒక 50 గ్రాములు పసుపు. ఓకే, ఇవన్నీ మనం వేసి నీట్గా కలుపుకోవాలా? కలుపుకోవాలి. ఇప్పుడు ఆవకాయ కలుపుతున్నామండి. ఓకే, ఇలా మంచిగా ఎర్రగా కలవాలా? ఇగో చూసారండి, ఇలా కలుసుకుని దీంట్లో ముక్కలు వేసి ఆ టబ్లో పెడతామండి, జాడీల్లో పెడతామండి. చేస్తామండి. సరే సరే. సో సుబ్బిమమ్మ ఇప్పుడు ముక్కలు వేస్తున్నారా? ముక్కలు వేసి టబ్లో కొంచెం పొడి వేసి ముందు నూనె పోసామండి. ఇప్పుడు ముక్కలు వేసి కలిపి పెడతామండి. ఓహో, ముక్కకి బాగా కారం అలా పట్టించాలండి. ఇలా పట్టించి పెడితేనండి బాగా ఊరి బాగుంటుందండి. ఆవకాయకి ఇదే మెయిన్ స్టెప్? మెయిన్ స్టెప్ ఇదేనండి. ఓహో, ముక్కలు దీంట్లో వేసాక ముక్కలు శుభ్రంగా దగ్గరగా ఉండి కారం పట్టించాలండి. పట్టించకపోతే ఏమవుతుందంటే ముక్క పైన పాడైపోతుంది. ఇలా కారం పట్టించి వేరే జాడీలో ఇలా పెట్టుకోవాలండి. ముక్కకి ఇలా సుబ్బిమమ్మ ఇప్పుడు కాయలన్నీ ఒకేసారి ఎందుకు వేయట్లేదు? ఎందుకు ఒకసారి సగం కలిసి సగం కలవదండి. అందుకని ఇలా ముక్కలు కట్ చేసి సగం సగం ముక్కలకి ఇలా కారం పట్టించి వేస్తే ముక్కకు బాగా పట్టి ఆవకాయ బాగుంటుందండి. ఓహో, చెప్పు సుబ్బిమమ్మ, అలా ఎందుకు కలుపుతున్నావు? ఇప్పుడు ఆల్రెడీ కలిపాం కదా. మళ్ళీ ఎక్కడైనా కారం కలవకుండా ఉంటుందని ఇంకా శుభ్రంగా చేతితో బాగా కలిపిస్తున్నానండి. ఇగో ఉప్పులు అవి ఎక్కడైనా కలవకుండా. రేపు ఎల్లుండి శుభ్రం అది కూడా కిందకి మేకి ఎక్కడైనా ఆవకుండా అది కలవకుండా ఉన్నా సరిపోతుంది. ఈసారి వెయ్యమ్మా. అది ఇది ఎర్రవకాయ. కొంచెం పచ్చవకాయ పెడతాను. ఉన్నదంటే మెంతికాయ కావాలా? మెంతికాయ కావాలంటే మెంతికాయ పోసేద్దాం. అది ఓ పని చేద్దాం, నువ్వు ఆపేహావా నీ వీడియో? 3 గుంటలు సమంగా వేసి ఇలా ఆవకాయ పెట్టామండి. ఇది రేపుడు ఊరి చాలా బాగుంటుందండి. రేపు నుంచి కొంచెం వాడుకోవచ్చు. ఎల్లుడికి ఇంకా బాగుంటుందండి. 3 రోజులు ఊరాలండి. ఇది ఇలా ఈ ప్రాసెస్ ఇలా చేసామండి. ఓహో, సుబ్బులు, ఇప్పుడు ఇది మనకి ఎన్నాళ్ళు నెల ఉంటుంది ఈ ఆవకాయ ఇలా చేస్తే? అంతా ఉంటుందండి. సంవత్సరం జాడీలో పెట్టుకుంటే 1 year వరకు ఏది చెక్కు చెదరకుండా బాగుంటుంది. సో ఇలా వచ్చిందనమాట ఆవకాయ. సో సరే మిత్రులారా, ఇవాళకి ఇది మరి ఆవకాయ. మీకు తర్వాత రోజు ఎప్పుడో పచ్చి ఆవకాయలు మిగతావి కూడా చూపిస్తాము. నాకు తెలిసి దీని తర్వాత రోజు పెడతాను నేను వీడియో. ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. దట్స్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్స్.